హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేయించినటువంటి సొంత సర్వే అయినటువంటి చెప్తున్నా. ఒక సర్వే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో నిజంగానే విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. కపిల్ సాహు అనేటువంటి ఒక కొత్త స్ట్రాటజిస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కీ రోల్‌గా పనిచేస్తున్నాడు అనేటువంటి ఒక వార్తలిప్పుడు ఇంటర్నెట్ సర్కిల్స్‌లో గుప్పుమంటున్నాయి. ఇక్కడ మనం కపిల్ సాహు అంటే ఎవరో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కపుల్ సాహు అంటే ముఖ్యంగా తమిళనాడులో హీరో విజయ్‌ని గెలిపించటానికి తురుపు ముక్కగా ఉపయోగపడ్డాడు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అక్కడ ఎన్నికల్లో ప్రచారం కంటే కూడా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్ళడం కారణంగా కపిల్ సాహు విపరీతమైనటువంటి పాపులారిటీని పెంచుకున్నారు అని చెప్తున్నారు. ముఖ్యంగా అతని బలం ఏంటంటే యూత్‌ని అట్రాక్ట్ చేయటం. అంటే యూత్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతారు? వాళ్ళందరినీ కనెక్ట్ చేసి వీళ్ళతో పాటు మహిళా ఓటర్‌ను కూడా యాడ్ చేయటం వల్ల కంప్లీట్ ఓట్ షేర్‌ను కన్సాలిడేట్ చేయటంలో దిట్టగా కపిల్ సాహు చెప్తారు. సాంప్రదాయ రాజకీయ పద్ధతుల్ని పక్కన పెట్టి కేవలం వ్యూహం మీదే అంటే యూత్ ప్లస్ వుమెన్ ఓట్లతోటి గత ప్రభుత్వాల్ని గద్దెదించటంలో, కొత్త ప్రభుత్వాలను ఏర్పరచటంలో కపిల్ సాహు సమర్థవంతంగా పనిచేస్తారు అనేటువంటి ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి వచ్చారని కూడా చెప్తున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిస్ట్‌లని ముఖ్యంగా అట్రాక్ట్ చేసినటువంటి అంశం కపిల్ సాహులో ఏది ఉందంటే హోలోగ్రామ్ ప్రచారం. మనింతవరకు చూస్తే రోడ్ షోలు చేస్తారు, ర్యాలీలు చేస్తారు, పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడతారు. సో, మనకున్నటువంటి చాలా తక్కువ టైంలో ఎక్కువ మంది పీపుల్‌ని అట్రాక్ట్ చేయటంలో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు కపిల్ సాహు. అదే హోలోగ్రామ్. ఆ హోలోగ్రామ్ ప్రచారం చూసినప్పుడు కొద్దిమంది ఇది పెద్దగా వర్కౌట్ కాదేమో అనేటువంటి అభిప్రాయం వ్యక్తపరిచినా కానీ, విజయ్ ఎన్నికల ప్రచారంలో ఇది చాలా ఉపయోగపడింది. ఎందుకంటే విజయ్ ఫిజికల్‌గా అపియర్ అయింది చాలా తక్కువ నియోజకవర్గాల్లోనే. సో, విజయ్ ఎన్నికల ప్రచారం అంతా కూడా కపిల్ సాహు ఓన్ చేసుకొని, ఏదైతే ఒక రోడ్ మ్యాప్ ఫిక్స్ చేశారో, ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ముందుకెళ్లారు. ఆ రూట్ మ్యాప్ డిజైన్ దగ్గర నుంచి, ఇంప్లిమెంటేషన్ దగ్గర నుంచి, ఫైనల్ ఎగ్జిక్యూషన్ వరకు, ఫైనల్ డే మీడియా అడ్రెసింగ్ వరకు అంతా కపిల్ సాహునే చూసుకున్నాడని, అందులో భాగంగానే విజయ్ డిజిటల్ మీడియాని ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడుకున్నారని కూడా చెప్తున్నారు. మొత్తానికి హోలోగ్రామ్ ప్రచారం వల్ల ఎక్కువ మందిని ఒకేసారి రీచ్ అవ్వటం. అంటే ఎక్కువ సార్లు, ఎక్కువ నియోజకవర్గాల్లో ఫిజికల్ అపియరెన్స్ లేకుండా ఆ ఎమ్మెల్యేలు పక్కన జగన్మోహన్ రెడ్డిని ఉన్నారు అని ఊహించుకునేటట్టు ప్రచారం చేయటం. దీనివల్ల అన్ని నియోజకవర్గాల్లో గూడా జగన్మోహన్ రెడ్డే ప్రసంగాలు చేస్తున్నట్టు ఆయన బొమ్మలతో, ఆయన వాయిస్‌తో జనం ముందుకెళ్ళటం వల్ల జనాల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయొచ్చు. జనాలు జగన్‌తో కనెక్ట్ అవ్వచ్చు అనేది కపిల్ సాహు వ్యూహంగా చెప్తున్నారు. ఏపీ కూడా దట్టు వైసీపీ పార్టీ కూడా సాహు చెప్పినటువంటి ఐడియాలజీని, అదేవిధంగా ఈ స్ట్రాటజీని నమ్మి ఇదే విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తుందన్నట్టు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కపిల్ సాహు నేతృత్వంలో ఒక సర్వే కూడా చేయించాడని చెప్తున్నారు. ఆ సర్వే డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. నేను ముందుగానే చెప్పినట్టుగా కహిల్ సాహు టీమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఒకనాడు ప్రశాంత్ కిషోర్ టీమ్ ఏ విధంగా పొలిటికల్ స్ట్రాటజీ అండ్ అప్రోచెస్‌లో గణనీయమైనటువంటి మార్పులను తీసుకొచ్చిందో, కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్, పీకేగా పిలువబడే ప్రశాంత్ కిషోర్‌కి సమర్పించుకున్నాయో, ఇప్పుడు అదే బాటలో అంతటి ఫామ్ సంపాదించాడు కపిల్ సాహు. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. బయటికి రావటానికి కూడా చాలా మొహమాట పడే వ్యక్తిగా ఈయనకు పేరుంది. సో, ఈయన నేతృత్వంలో ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ
ప్రస్తుతం బలాలేంటి, బలహీనతలేంటి మొత్తాన్ని కూడా జనం నుంచి గ్యాదర్ చేసిందని, దీని ఆధారంగా డేటా అనలైజ్ చేసి, ఒక న్యూ రిపోర్ట్‌ని కూడా జనరేట్ చేసి, వైసీపీ టీమ్‌కి కూడా ఇచ్చినట్టు చెప్తారు. అయితే ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ప్రస్తుతం నియోజకవర్గంలోని వైసీపీ గ్రాఫ్ ఏంటి? ముఖ్యంగా ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గ్రాఫ్ ఏంటి? అదేవిధంగా కూటమి పార్టీ గ్రాఫ్ ఏంటి? కూటమి ఎమ్మెల్యే ఉన్నటువంటి గ్రాఫ్ ఏంటి? నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే లేకపోతే కూటమి ఇన్‌చార్జ్ యొక్క గ్రాఫ్ ఏంటి? అసలు ఈ నియోజకవర్గంలో ఎంతమంది క్యాస్ట్ వైస్ ఓటింగ్ ఉన్నారు? సర్ రిమూవల్ తర్వాత ఎన్ని ఓట్లు మొత్తం మిగిలాయి? సో, ఈ వివరాల ఆధారంగా జగన్‌మోహన్ రెడ్డికి ఒక స్పెషల్ రిపోర్ట్‌ను ఇచ్చినట్టు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ రిపోర్ట్ ఆధారంగానే రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ కూడా ఆధారపడిపోయి చెప్తున్నారు. ఎక్కడ పార్టీ బలంగా ఉందో అక్కడ మాత్రం ముందు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు స్టార్ట్ చేస్తారు. మధ్యస్థంగా ఉంది ఇన్‌చార్జ్ ప్రభావితం కొంత మేర మాత్రమే ఉంది అన్నటువంటి నియోజకవర్గాలని రేపటి రోజున పాదయాత్రలో వచ్చే విధంగా కవర్ చేయటం. ఇక టీడీపీ పార్టీ, కూటమి పార్టీలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రం చివరికి ముందుగా హోలోగ్రామ్, అదేవిధంగా కార్యకర్తల ద్వారా విపరీతంగా ప్రచారం చేయించి ఎట్ ద ఎండ్ ఫైనల్ స్టేజ్‌లో జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గాల్ని విజిట్ చేసేందుగా, కుదిరితే పరామర్శ యాత్రలు చేసే విధంగా, వాటిని రోడ్ షోలుగా మార్చడంలో కూడా ఈ కపిల్ సాహు టీమ్ క్లియర్‌గా వర్క్ చేస్తుంది. ఇది బ్యాక్ ఎండ్‌లో ఆల్రెడీ డిప్లాయ్ చేశారంటున్నారు. ఆల్మోస్ట్ 3-4 టీమ్స్ ఉత్తరాంధ్రకొకటి, మధ్యాంధ్రకొకటి, రాయలసీమకొకటిగా విడిపోయి వాళ్ళ పనిని కూడా మొదలుపెట్టారని చెప్తున్నారు. ఈ టీమ్ యొక్క లేటెస్ట్‌గా జరిగినటువంటి ఒక ఇన్నోవేషన్ గానివ్వండి, లేకపోతే ఒక కొత్త ఎన్హాన్స్‌మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టీమ్‌లో కొత్తగా రీసెంట్‌లీ ఏదైతే సిద్దిరి అప్పలరాజుని కలవటానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వెళ్లారు గదా! శ్రీకాకుళం నుంచి ఏదైతే రోడ్ షో చేయటం, సరిగ్గా ఆయన కాన్వాయ్ ఏదైతే ఉందో భోగాపురం వద్దకు చేరుకునేసరికి థాంక్ యూ జగన్ అనేటువంటి ప్లకార్డ్‌లు అంటే విపరీతంగా వచ్చాయి. అది వాళ్ళు సర్క్యులేట్ కూడా చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. సో, విపరీతంగా ఆ ప్లకార్డ్‌లన్నీ బయటకు రావటం, ప్రదర్శించటం, ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ జగన్‌ది, దట్ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ అని స్లోగన్స్ రావటం, ప్లకార్డ్‌లు ప్రదర్శించటం, మీడియాలో హై అవ్వటం. అంటే దీన్ని కూటమి మీడియా కొద్దిగా లో చేసే ప్రయత్నం చేసింది ఆబ్వియస్‌లీ. సో, ఎనీహౌ దీన్నైతే వైసీపీ సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేసుకుంటుంది. ఈ స్ట్రాటజీ వెనుక, ఈ ఇంప్లిమెంటేషన్ వెనుక కపిల్ సాహు వ్యూహాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో, ఇదంతా కూడా కపిల్ సాహు ఏసినటువంటి స్ట్రాటజీనే. ఆ స్ట్రాటజీ ప్రకారమే ఈ విధంగా అప్రోచ్ అవ్వడం జరిగింది. విపరీతమైన జనాలు కూడా రావటం, చివరికి సిదిరి అప్పలరాజును కలవలేకపోవటం వెనక కూడా కపిల్ సాహు ఉన్నాడు. ఆయన స్ట్రాటజీ ప్రకారమే ముందుకెళ్లారు. అసలు కలవలేకపోవడం కూడా ఒక స్ట్రాటజీలో భాగమే. కలిస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని టీడీపీ, కూటమి మీడియా చేస్తున్న ప్రచారానికి ఊతమిచ్చేలా కాకుండా, వెళ్ళినట్టే వెళ్ళి అక్కడి వరకు టైంని పాస్ చేసి, కలవకుండా రావటం గూడా రాజకీయ వ్యూహంలో ఒక భాగం. కలవనివ్వలేదు కూటమి ప్రభుత్వం మమ్మల్ని అని చెప్పే వ్యూహంలోనే భాగంగా జగన్మోహన్ రెడ్డి సిద్దిరి అప్పలరాజుని జైల్లో కలవనివ్వలేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే జనాన్ని హైలైట్ చేయాలి, డ్రోన్ షాట్లు వేసి జనం మా వైపే ఉన్నారు అని చెప్పాలి అనే విధంగా లోకల్ లీడర్స్ చేత జనాన్ని ఎక్కువగా గ్యాదర్ చేయించారని, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ చెప్పినా కానీ, ప్రభుత్వం చెప్పినా, పోలీసులు చెప్తున్నా, ఒకటికి 10 సార్లు పోలీసులు చెప్తున్నా, ఇమేజ్‌ను గెయిన్ చేయటానికి, ఒక క్రేజ్ క్రియేట్ చేయటానికి టాప్ నాచ్‌లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే మేనియా ఉందో, ఆ మేనియాని ఊపించే విధంగా కపిల్ సాహు ఈ రకమైన స్ట్రాటజీని ముందుకు తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా కూటమి పార్టీలు బలంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి పార్టీని టాప్ గేర్‌లోకి దూసుకెళ్లడం ద్వారా ఏదైతే
రాజకీయంగా బలహీనంగా ఉన్నామేమో అని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. దాన్ని ఓవర్‌కమ్ చేసే విధంగా నిన్నటి రోజున శ్రీకాకుళం పర్యటన బాగా ఉపయోగపడింది. అదేవిధంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఏదైతే మోదీ ప్రారంభిస్తున్నారో, ఆ ప్రారంభ యాత్రకు ముందే జగన్‌మోహన్ రెడ్డి ఒక పర్యటన పెట్టుకోవటం, ఒక యాత్ర పెట్టుకోవటం, ఒక ఎంటైర్ డే దానికి డెడికేట్ చేయటం. ఆ రకంగా రాజకీయంగా కూడా బల ప్రదర్శనకి ఉపయోగపడే విధంగా కపిల్ సాహు డిసైడ్ చేశాడు, డిజైన్ చేశారని చెప్తున్నారు. మొత్తం ఈ టూర్ డిజైన్ అంతా కూడా నిజంగానే కొంత కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు జగన్‌మోహన్ రెడ్డి వస్తే రప్ప రప్ప హోర్డింగ్‌లు కనిపించాయి మనకి. వస్తే ఏం చేస్తామని ఆ స్లోగన్స్ కనిపించాయి. బట్ ఈసారి చాలా తక్కువ. చాలా తక్కువ అంతా వ్యూహాత్మకంగా ముందుకు కదిలినట్టే చెప్తున్నారు. ఎంటైర్ డే అసలు పెట్టుకున్న క్లాజ్ ఏంటి? రూల్ ఏంటి? అక్కడికెళ్ళి సిదిరి అప్పలరాజుని కలవాలి. అసలు అసలు కలవకుండానే బయటకొచ్చేసారు. కలవకుండా బయటికి రావడానికి 2 కారణాలు. ఒకటి వీళ్ళు ఏదైతే ర్యాలీ ఎళ్తుందో, ఆ ర్యాలీ చాలా స్లోగా మూవ్ అవ్వటం, జనాలను గ్యాదర్ చేయటం, పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళని, అక్కడ రోడ్డు మీద చాయలు తాగేవాళ్ళని, అందరూ కూడా అట్రాక్ట్ చేసి జగనొచ్చాడు, జగన్ ఒకసారి చూడాలి అనే విధంగా ఈ కాన్వాయ్‌ని స్లోగా మూవ్ చేయటం, ఈ ర్యాలీని స్లోగా మూవ్ చేయటం. 2 సిదిరి అప్పలరాజుని కలిస్తే జైల్లో ఉన్నోళ్ళని కలుస్తారా? మీరు యాక్సిడెంట్‌కి సపోర్ట్ చేస్తారా? జగన్‌మోహన్ రెడ్డి చిన్న పిల్లాడు అంటున్నాడు. సో, ఇట్లా టీడీపీ కూటమి మీడియా ఏదైతే విష ప్రచారం చేస్తుందో, ఆ ప్రచారాన్ని అడ్డుకునే విధంగా జగన్‌మోహన్ రెడ్డి స్ట్రాటజీ సాగిందా? వెళ్ళినట్టే ఉండాలి. కానీ కలవకూడదు. ఎలా కలవకూడదు అంటే, ఆ ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయాలి. ఆ పాస్ చేసిన తర్వాతే జగన్‌మోహన్ రెడ్డి కాన్వాయ్ అక్కడికెళ్ళాలి. కాన్వాయ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి కూటమిని అనాలి. ఎలా అనాలి? కలవనివ్వలేదు. మమ్మల్ని ములాఖత్‌కి కలవనివ్వలేదు అనేటువంటి ఒక నిందని ప్రభుత్వం మీద, టీడీపీ మీద వేసిపోయే విధంగా ఈ స్ట్రాటజీ సాగిందని, సో, దీని వెనక సక్సెస్‌ఫుల్ అండ్ పవర్‌ఫుల్ కపిల్ సాహు ఉన్నారని కూడా చెప్తున్నారు. సో, కపిల్ సాహు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మనం ఇక్కడ ప్రస్తావించి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే కపిల్ సాహు ఇచ్చిన రిపోర్ట్‌లో మొత్తం యాస్ ఆఫ్ నౌ 70 నియోజకవర్గాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ పార్టీ గెలుస్తుంది అనేటువంటి అవకాశాన్ని, ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని, గ్రౌండ్ రియాలిటీస్‌ని కపిల్ సాహు ఎవరైతే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నిర్మ పెట్టుకున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అండ్ అనలిస్ట్ కపిల్ సాహు ఆయన టీమ్‌తో కలిసి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాల్లో కూడా ప్రతి నియోజకవర్గానికి తిరిగి ప్రస్తుతం జగన్‌మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి ఏంటి? వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? కూటమి పార్టీల బలాలేంటి? మరీ ముఖ్యంగా బలహీనతలేంటి? కూటమిలో 2 పార్టీలు ఎలా ఉన్నాయి? కలివిడిగా ఉన్నాయా? కలుపుగోలుగా యాక్ట్ చేస్తున్నాయా? అసలు కలిసి లేవా? కలిసి లేకపోతే రేపటి రోజున జగన్ వైపు మళ్ళే అవకాశం ఉందా? ఏ కులాన్ని, ఏ సామాజిక వర్గాన్ని ఆ కాన్స్టిట్యుయెన్సీలో ముందు పెడితే గెలిచే అవకాశాలుంటాయి. కుల విభజన, ఆ కుల విభజనలో కూడా కాన్స్టిట్యుయెన్సీ వైస్ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఏ వర్గం మీద, ఏ సామాజిక వర్గం మీద కొన్ని కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువుంది. కొన్ని చోట్ల బీసీలు ఎక్కువున్నారు. మరి కొన్ని చోట్ల ఓసీలున్నారు. సో, కొన్ని చోట్ల ఎస్సీలున్నారు. ఏ సామాజిక వర్గంగా ఏ కులం ప్రభావితం చూస్తుందో, ఆ ప్రభావితం చేసే ద్వారా ఆ ఎమ్మెల్యే సీట్‌ని కొట్టేసుకోవాలి. గెయిన్ జేసుకోవాలి. సో, కాబట్టి ఇక్కడ ప్యూర్ పక్కా కుల రాజకీయ సమీకరణలకు తెర తీశాడు కపిల్ సాహు అని చెప్తున్నారు. సో, ఆయన నేతృత్వంలోనో రేపటి రోజున జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా అయితే విజయ్‌ను గెలిపించినట్టుగానే హోలోగ్రామ్ ప్రచారం ద్వారా ప్రతిరోజు ఆ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థి పక్కన జగన్‌మోహన్ రెడ్డి హోలోగ్రామ్ ఉంచటం, జగన్ జనంతో మాట్లాడుతున్నట్టుగా డైరెక్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయటం, వెంటనే ఎమ్మెల్యే ప్రసంగాలు, అక్కడ లోకల్ లీడర్స్ ప్రసంగాలు. కాబట్టి ఒక కాన్సిస్టెన్సీ వైస్‌గా ఎక్కడైతే అభ్యర్థి ఉన్నాడో అక్కడే జగన్‌మోహన్ రెడ్డి ఆయన పక్కనే తిరుగుతున్నట్టుగా ఒక అట్రాక్టివ్‌నెస్‌ని క్రియేట్ చేయడం ద్వారా ఓటర్స్‌ని అట్రాక్ట్ చేయాలని
జగన్మోహన్ రెడ్డి, కపిల్ సాహు ప్లాన్‌గా చెప్తున్నారు. నిన్నటి రోజున శ్రీకాకుళంలో జరిగినటువంటి యాత్ర వెనుక కూడా కపిల్ సాహు ఉన్నాడు. ఆయన స్ట్రాటజీలో మాత్రమే ఆ యాత్ర జరిగింది. ఆ యాత్రలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గరికొచ్చేసరికి ప్లకార్డులు ప్రదర్శించడం. మరీ ముఖ్యంగా థాంక్ యూ జగన్ సార్. భోగాపురం క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ప్రచారాన్ని గూడా ఎక్కువ జేశారు.